యూ సో మచ్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, రాహుల మహాదేవ్. థ్యాంక్ యూ. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. నా పేరు సైదులు. మాది ఇబ్రాహీంపట్నం దగ్గర చిన్న విలేజ్. వెస్టీజ్లోకి రాకముందు నేను 2010లో డిగ్రీ అయిపోగొట్టి అంటే అట్లా అయిపోగొట్టి అంతే, పాస్ అయ్యి కాదు. సో ఇంటర్వ్యూ పోతే ఒక 6 సార్లు నన్ను రిజెక్ట్ చేసి వెళ్ళగొట్టారు. 7వసారి నేను బతిలాడితే నాకు జాబ్ వచ్చింది, మెడికల్ రిప్రజెంటేటివ్. అక్కడి నుంచి కొంచెం హార్డ్ వర్క్ చేస్తే సేల్స్ మేనేజర్గా తెలంగాణ రీజనల్ సేల్స్ మేనేజర్ వరకు నేను అక్కడ వెళ్ళగలిగిన. 50,000 రూపీస్ నా శాలరీ. లాక్డౌన్ వచ్చినప్పుడు నా శాలరీ 50,000 నుంచి 15,000 పడిపోయినప్పుడు ఫైనాన్షియల్గా నేను ఆల్మోస్ట్ ఆన్ రోడ్ మీదకి వచ్చేసిన. ఇందాక ఎవరో సార్ చెప్తున్నట్టు నేను కూడా నా పిల్లలకు కావాల్సినటువంటి ఫుడ్ కూడా పెట్టే పొజిషన్లో లేని టైంలో ఇక్కడ నా దగ్గర నిలబడేటువంటి బాలం శ్రీనివాస్ సార్ నా డిగ్రీ క్లాస్మేటు. తను ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్లో ఉండి నాకు బిజినెస్ పరిచయం చేయడం జరిగింది. పరిచయం చేసిన వెంటనే నేను ఇందులో సబ్బులు సరుకులు చూసి బిజినెస్లోకి రాబుద్ది కాలేదు. నాకు తెలంగాణ సేల్స్ మేనేజర్ కాబట్టి వెంటనే రాలేదు. ఒక 4 నెలలు తను నన్ను ఫాలో అప్ చేయటం వల్ల ఒక మీటింగ్కి వెళ్ళి డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఒరిజినల్ కాన్సెప్ట్ ఏంటిది, ప్రతి ఒక్క ఇండస్ట్రీలో మంచి చెడు రెండూ ఉన్నట్టుగానే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో కూడా మంచి చెడు రెండూ ఉంటాయి. అందులో మంచి కంపెనీ వెస్టీజ్ అని అర్థమైన తర్వాత ఒక 6 నెలలు పార్ట్ టైం జర్నీ చేస్తూ నేను బిజినెస్ను ఇందులో ఉన్నటువంటి విషయాల్ని చాలా దగ్గర నేర్చుకున్నా. బట్ సంస్కారం మాత్రం మా ఎంఎస్ఆర్ గారు నేర్పడం జరిగింది. ఈ మాట ఎందుకంత బలంగా చెప్తున్నా అంటే ఈ బిజినెస్లో చాలామంది ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఆగిపోవడానికి లేదంటే కొంతమందితో బిజినెస్ చేయకపోవడానికి మెయిన్ కారణం మన దగ్గర ఉన్నటువంటి కొన్ని చిన్న చిన్న లోపాలు, మాట్లాడే విధానం కావచ్చు, వేరే వాళ్ళతో మనం కలుపుకోవేటటువంటి పద్ధతి కావచ్చు, చాలా రకాలుగా లోపాలు ఉన్నాయి. నా దగ్గర కూడా లోపాలు ఉన్నాయి. ఎంఎస్ఆర్ గారితో జర్నీ చేయడం వల్ల మనిషి అనేవాడు తనని తాను మార్చుకునే కొద్దీ ప్రపంచాన్ని తను కొత్తగా చూడగలుగుతారని చెప్పి తన యొక్క జర్నీ వల్ల తన మాటల వల్ల అర్థం చేసుకొని 6 నెలలు పార్ట్ టైం చేస్తున్నాయి బిజినెస్ని. మార్నింగ్ 2 గంటలు వెస్టేజ్, ఈవినింగ్ 2 గంటలు వెస్టేజ్. మార్నింగ్ 9 to 9 నా జాబ్లో లాక్డౌన్ తర్వాత మళ్ళీ నా శాలరీ 50,000 వస్తుంది. కానీ మనసులో భయం ఉంది. ఈరోజు ఒక లాక్డౌన్ వస్తే శాలరీ 15,000 పడిపోయింది, ఇంకొక లాక్డౌన్ వస్తే ఖచ్చితంగా 0కి వస్తుంది అని చెప్పి నేను ప్రాణాలతో ఉన్నప్పుడే నా ఫ్యామిలీ ఇన్ని కష్టాల్లో ఉంది, రేపు పొద్దున నేను లేకపోతే ఇంతకంటే ఎక్కువ కష్టాలు పడుతుందని చెప్పి 13,000 వచ్చినప్పుడు ఎంఎస్ఆర్ గారు నా భుజం మీద చేసి ఒక మాట చెప్పింది, సైదుల్ సార్ ఏదైతే అదైతే నేను చూసుకుంటాను, జాబ్ రిజైన్ చేసినా అని చెప్తే జాబ్కి రిజైన్ చేసిన. 13,000 వచ్చినప్పుడు 24 లక్షల అప్పు ఉంది నాకు. 50,000 ఉద్యోగాన్ని రిజైన్ చేసిన ఆగస్టు 1, 2021లో. అక్కడి నుంచి ఫుల్ టైం బిజినెస్ టేకప్ చేసిన. 13 నుంచి మొదలు పెడితే నా హైయెస్ట్ చెక్ వచ్చేసి 7,17,000. 24 లక్షల అప్పు 0 చేసిన. మా నాన్న అమ్ముకున్నటువంటి 7 గుంటల పొలానికి బదులు 2 ఎకరాల పొలం తీసుకున్నా. అండ్ ఇప్పుడు వచ్చే 20 తారీఖు, రేపు లేదు ఎల్లుండి వచ్చేటటువంటి 20 తారీఖు హైదరాబాద్లో ఇల్లు తీసుకున్నా. 20 తారీఖు రోజు గృహప్రవేశం ఉంది మా మెంటర్ ఎంఎస్ఆర్ గారి చేతుల మీదుగా. ఇప్పుడు ఫైనాన్షియల్గా నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. నన్ను బిజినెస్ పరిచయం చేసి నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చినటువంటి బాలం శ్రీన్ సార్ కావచ్చు, వెంకటేష్ సార్కు, పాండ్ సార్కు, అండ్ నన్ను మనిషిగా తీర్చిదిద్ది ఈ బిజినెస్లో ఇలా ఉంటేనే సక్సెస్ అవుతామని అనుక్షరం నన్ను నడిపించినటువంటి మా మెంటర్ ఎంఎస్ఆర్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. అండ్ ఫైనల్గా మీ అందరికి ఒకసారి మాట చెప్పాలనుకుంటే ఏంటంటే, తెలంగాణ అంటే పోరాటాల పురిటి గడ్డ. ఎస్ఆర్లో ఒక దగ్గర కాదు, మీరు ఎక్కడైనా ఒక్క పేరు తెలిసి చూడండి, ఒక్కొక్క చరిత్ర చూస్తే ఎంటుగా నిలబడేటటువంటి చరిత్ర తెలంగాణది. అవునా? శివరాత్రి అనే మహాపర్వదినాన్ని కూడా పక్కన పెట్టి వచ్చి కూర్చున్నా. మీ అందరూ కూడా చెప్తున్నా, మళ్ళీ వచ్చే శివరాత్రికి అకౌంట్లో ఎంత ఉండాలో రాసి పెట్టుకొని ఇక్కడి నుంచి బయలుదేరాలి. 1,00,000 రూపాయలు వచ్చిందాక మాత్రమే నీ హార్డ్ వర్క్. ఒక్కసారి 1,00,000 మీ ఇంటికి వచ్చిందంటే నీ నోట్లకెళ్ళి వచ్చే మాట మారుతుంది, నిన్ను పిలిచే పిలుపు మారుతుంది, నీకు ఇచ్చే ఛాయ్ కప్పు కాడికి వెళ్ళి మారుతుంది అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.